శతకం అంటే ఏమిటి? శతకాలలో ఉన్న వైవిధ్య, వైరుధ్య అంశాలని ఎలా విశ్లేషించుకోవాలి? శతకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రక్రియ. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. తెలుగు సాహిత్యం మాత్రమే అని కాకుండా భారతీయ వాంగ్మయంలో అనాదిగా ఉండేటటువంటి ప్రక్రియ శతకం కనుక సంస్కృతంలో కూడా శతక వాంగ్మయం విరివిగా ఉన్నది. తెలుగులో బసవా 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 వృషాధిప అనే మకుటంతో తొలి శతకం మనకు లభించినట్లుగా శాసన పరిశోధకులు, తెలుగు పైన విశేషమైన కృషి చేసిన వాళ్ళు వివరిస్తున్నారు. ఈ క్రమంలో శతక సాహిత్యం అనేసరికి భాషపైన పట్టు పెంచుకోవడం కోసం, పద సంపద పెంచుకోవడం కోసం, పదాలపైన సాధికారత పొందే నిమిత్తమై పూర్వపు కవులు పద్య నిర్మాణంలో చాతుర్యం అలవడడం కోసం శతకాలను రచించేటటువంటి వారు. అలా శతకం వివిధ మార్గాలలో మనకు లభిస్తున్నది. సంస్కృత సాహిత్యంలో భర్తృహరి రచించినటువంటి వైరాగ్య శతకము, శృంగార శతకము, త్రిశతి అన్న పేరిట ప్రసిద్ధం కాగా, ఏనుగు లక్ష్మణ కవి అదే త్రిశతి రూపంలో ఉండేటటువంటి సుభాషితములను శతక రూపంలోనే అందించి ఉన్నాడు. వేమన్న శతకము అన్న పేరిట మనం చెప్పేటటువంటి ఈ ఆటవెలది పద్యాలు 2000కు పైగా ఉన్నాయి అని సిపి బ్రౌన్ దొరగారు సేకరించి భద్రపరిచి ఉన్నారు. శతకం అనే పేరు మాత్రమే, కానీ ఆట వెలదులు 2000కు పైగా ఉండగా బోధించే మార్గంతో ప్రబోధాత్మకంగా వెలువడిన శతకాలలో నరసింహ శతకం సుప్రసిద్ధమైనది. ఈ శతకమును శేషప్ప కవి రచించగా దుష్ట సంహార నరసింహ దురిత దూర భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస అన్న మకుటంతో మనం చదువుకుంటూ ఉంటాం. శేషప్ప కవి ఈ శతకములో అనేక నీతులను అందించి ఉన్నాడు. దైవస్మరణ ఉన్నది. నరసింహ నీ దివ్య నామ మంత్రముతోట దురితజాలములెల్ల తోలవచ్చు, నరసింహని నామ మంత్ర జాలము చేత ఇలాంటి పద్యాలు ఉన్నవి. ఈ శతకం సీస పద్యములతో కూడుకుని ఉన్నది. అలాగే ఎంత ప్రబోధం ఇందులో ఉన్నది అంటే, లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మింగపోడు, ఎలాంటి వాడైనా తల్లి గర్భము నుండి ధనము తేలేదెవడు వీడిపోయడి నాడు వెంట రాదు. ఎంత బాగా చెప్పాడు. వెళ్ళిపోయేటప్పుడు రూపాయి మన వెంట రాదుగా, ఎవరైనా ఇక్కడే. ఈ శతకములో మానవ ధర్మం ఉన్నది. మానవాతీతమైన విషయాన్ని విశ్లేషించేటటువంటి సమయంలో దైవం, మనిషి ఈ సంబంధమే ప్రధానం. రచనలు చేసిన వారు ఏ వర్గానికి చెందినవారు, ఏ రూపంలో ఉన్నవారు, ఎలా అయినా సమస్త రచనలు పరమాత్మ ఎలా స్వీకరించాడో మనం కూడా ఏ అవస్థలో ఉన్నా, ఏ ధర్మంలో ఉన్నా, ఏ విధులు పాటిస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా పరమాత్మ నీవే తప్ప నరసింహ శరణు శరణు. ప్రబోధాత్మకమైన శతకాలు అనేకం ఉండగా వాటిలో సముఖం శేషప్ప కవి వ్రాసినటువంటి నరసింహ శతకం జగత్ ప్రసిద్ధం. ఇది శతకం కథ.